అందరికీ నమస్కారం. నా పేరు శివరాం ప్రసాద్ పట్నాయక్ తాళ్ళబురుడి. నా క్వాలిఫికేషన్ ఎంఎస్సి బిఈడి ఎంపీఈడి మాస్టర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. నా వయసు 42 సంవత్సరాలు. నేను పార్వతీపురం మన్యం జిల్లాకి చెంది సాలూరు నియోజకవర్గం ఉమ్మడి విజయనగరం జిల్లాకి చెందిన ఒక ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేస్తున్న డిఎస్సి అభ్యర్థిని. 2024 జనరల్ అసెంబ్లీలో 164 స్థానాలతో అత్యధికమైన మెజార్టీని సాధించి పార్టీని స్థాపించిన, అధ్యక్ష పదవిని నిర్వహించిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, మరియు ఎన్డీఏ కూటమి తరపున ఎన్నికైన ప్రతి ప్రజాప్రతినిధికి నా యొక్క హృదయపూర్వక స్వాగత సుమాంజలి. ఈ వీడియో ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నది ఏంటంటే, గత 8 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే మా అదృష్టం కొలది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే మొట్టమొదటి సంతకం అనేది ఈ డిఎస్సి 2024 నోటిఫికేషన్ పైనే చేసి మమ్మల్ని ప్రోత్సహించడం అనేది మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తూ ఉన్నాం. దీనికి అందరూ ప్రజాప్రతినిధులందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాదొక విన్నపం ఏంటంటే, ఈ డిఎస్సి 2024 నోటిఫికేషన్లోనైనా ఎంపిక ప్రక్రియలో ఒక శాశ్వతమైన విధి విధానాలను ప్రకటిస్తారని కోరుకుంటూ అందరికీ నా యొక్క విన్నపములు. ఈ డిఎస్సి ప్రక్రియలో శాశ్వత విధి విధానాలు లేవు అనడానికి నేనే ఒక ఉదాహరణ. ఎందుకంటే మా తాతల నుండి, తాతగారు మా నాన్నగారు నుంచి అందరూ ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నారు. నేను కూడా నా విద్యాభ్యాసం నుంచే ఒక ఉపాధ్యాయునిగా స్థిరపడాలనే ఆశయంతో 2006లో బీఈడి కంప్లీట్ చేయడం జరిగింది. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అండ్ బీఈడి కంప్లీట్ చేయడం జరిగింది. అయితే 2006 నుంచి 2008 వరకు ఎస్జిటి ఎగ్జామ్ కోసం, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష కోసం 2 సంవత్సరాల సుదీర్ఘ ప్రిపరేషన్లో ఉండగా 2008లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్లో సడన్గా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి 30%, స్కూల్ అసిస్టెంట్ 70% అనే ఒక కొత్త జీవో రావడం వల్ల అప్పటి వరకు ప్రిపేర్ అయిన ప్రిపరేషన్ అంతా పక్కన పెట్టి వెంటనే మరొక సబ్జెక్టుకి మారడం వల్ల నాలాంటి చాలామంది అభ్యర్థులు ఉద్యోగాన్ని సంపాదించలేకపోయారని నా అభిప్రాయం. అయితే ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ డిఎస్సిలో ఇంకా మ్యాథమెటిక్స్ పోస్టులు అనేవి స్కూల్ అసిస్టెంట్ మా విజయనగరం జిల్లాకు అంతంత మాత్రంగానే ఉండడం జరిగింది. సో చిన్నప్పటి నుంచి ఆటలపై, గేమ్స్పై నాకున్న శ్రద్ధ వల్ల 2012లో నేను ఫిజికల్ ఎడ్యుకేషన్, బీపీఈడి బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ మాస్టర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేసి రెడీగా ఉన్న సమయంలో 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన మొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు అంటే ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది అనే ఒక భరోసాతో, చాలా ఆనందోత్సాహాలతో అభ్యర్థులందరూ ఉండే సమయంలో 2014 డిఎస్సి ప్రకటించారు. అయితే ఆ ప్రకటనలో చాలా తక్కువ పోస్టులతో మాత్రమే మమ్మల్ని నిరాశకు గురి చేశారు. అయినప్పటికీ మా విజయనగరం జిల్లాకి ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు 3 వచ్చాయి, మ్యాథమెటిక్స్ అయితే 2 పోస్టులు రావడం జరిగింది. సో ఆ డిఎస్సిలో మా జిల్లాలో 14వ ర్యాంక్ నేను సాధించినప్పటికీ నిరాశలోనే ఉండిపోయాను. అయితే 2018లో మళ్ళీ మెగా డిఎస్సి కాకపోయినా ఒక ఆశాజనకమైన పోస్టులతోనే డిఎస్సి రావడం జరిగింది. కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి ఈ శాశ్వతమైన విధి విధానం లేకపోవడం వల్ల, అంటే సిలబస్లో కానీ ఎగ్జామ్ ప్యాటర్న్లో కానీ మార్పులు మాటికి చేయడం వల్ల ఎలా ఉండాలి, ఏం చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏమేమి ఉంటాయి అనేది ఒక శాశ్వతంగా లేకపోవడం వల్ల మళ్ళీ 2018లో కూడా సేమ్ రిపీట్ అయింది. అయితే 2018లో జరిగిన తప్పిదం ఏంటంటే, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు పీఈటీలకు ఉండాలని ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. అది ఎవరు చేశారో వారికి మేము చాలా మరి అది చెప్పడానికి చాలా ఇబ్బందికరం.
ఆ టెస్ట్లు అనేవి ఎలా చేశారంటే ఒలింపిక్స్ కండక్ట్ చేసే విధంగా టెస్టులు చేయడం జరిగింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అనేవాళ్ళు పీటీ టీచర్ అంటే ఫిజికల్ ట్రైనర్ టీచర్ అయితే కాదని నా అభిప్రాయం. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అనగా ఫిజికల్ ఎడ్యుకేషన్ మీన్స్ విద్యార్థులని అన్ని రంగాల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసే ఒక ఉపాధ్యాయుడు. అంటే వాళ్ళకి ఓన్లీ గేమ్స్ స్పోర్ట్స్ అవగాహనే కాకుండా చాలా ముఖ్యమైనది గేమ్స్ స్పోర్ట్స్ అవగాహన. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మా ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్లో మేము నేర్చుకున్నది అదే. అయినప్పటికీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అనేవి అలా కండక్ట్ చేయకూడదు. చేసినప్పటికి కూడా దాంట్లో చాలా తప్పిదాలు దొరలడం వల్ల అసలు ప్రాపర్గా ఆ రిక్రూట్మెంట్ జరగలేదు. చాలా వాయిదా పడిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్లో ఆ పోస్టులు ఇవ్వడం జరిగింది. చాలా ఇబ్బందులు పడ్డాము. ఈ విషయాన్ని అందరూ గమనించగలరు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ రిక్రూట్మెంట్లో గత ప్రభుత్వం కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక సిలబస్ ఇచ్చింది. అయితే ఆ సిలబస్ని నేనే కాదు ప్రతి ఒక్క అభ్యర్థి నోటిఫికేషన్ రాకముందు 1 సంవత్సరం నుంచి కూడా ప్రిపేర్ అవుతూ ఒక విధానంలో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్న సమయంలో ఇప్పుడు మరలా నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తున్నారు. చాలా ఆనందదాయకమైన విషయం. కానీ ఈ సిలబస్ విషయంలో కానీ లేదా రిక్రూట్మెంట్ ప్రాసెస్ పేపర్ ప్రొసీజర్లో కానీ ఒక శాశ్వతమైన విధి విధానాలని ఉండేటట్టు చూసి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అయితే నా విన్నపం ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ అనేది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి ఉండాలండి, అది కంపల్సరీ. కానీ దానిలో మెరిట్ కాదు, క్వాలిఫైయింగ్ మార్క్స్. ఎగ్జాంపుల్, ఫిజికల్ ఎఫిషియన్సీ టీచర్ అనేవాడు ఒలింపిక్స్కి వెళ్ళడు. ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ టీచర్ అనేవాడు ఒలింపిక్స్కి ప్రిపేర్ చేయడు. పిల్లల యొక్క ఆరోగ్య విధానాన్ని, పిల్లలు ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలి, ఏ విధంగా సమాజంలో ఉండాలి, ఏ విధంగా తన యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలని చూసుకునే ఒక వారధి మాత్రమే. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ల విషయంలో ఈ ప్రభుత్వము ఒక మంచి నిర్ణయాన్ని, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో ఒక శాశ్వతమైన విధి విధానాలను రూపొందించి అందరు అభ్యర్థులకి ఉపయోగపడే విధంగా ఒక నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ ఇస్తుందని ఆశిస్తూ, చివరిగా ఒక విషయం ఏంటంటే క్వాలిఫైయింగ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఓకే అంటే హై జంప్, లాంగ్ జంప్, ఇట్లా రన్, ఇంత టైంలో ఇది చేసినట్లయితే క్వాలిఫై అవుతారు. ఆ క్వాలిఫై ఉన్న మార్క్స్ ఉంటే సరిపోతాయి అనేది నా అభిప్రాయం. దయచేసి అన్యదా భావించకుండా ఈ విషయాన్ని గమనిస్తారని కోరుకుంటూ ముఖ్యమంత్రి